ప్రపంచము నలుమూలలకు కూడా విస్తరించిన మన ప్రియమైనటువంటి తెలుగు వారికి క్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈ యొక్క జనవరి మాసంలో మనము దేవుని యొక్క లక్షణాలను తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ దినమందు మరి ఒక దేవుని ప్రాముఖ్యమైనటువంటి లక్షణం తెలుసుకోబోతున్నాము. మరి అదేమిటంటే దేవుడు విమోచకుడు. గాడ్ ఈజ్ రిడీమర్. జెహోవా గోయల్ అని కూడా అంటాము, ద లార్డ్ మై రిడీమర్. మరి యెషయా 44:22లో దేవుడు ఇలా ప్రకటన చేస్తున్నాడు. ఏంటంటే, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మల్లు కొనుము. ఈ శక్తివంతమైనటువంటి లేఖనము మరియు ఇతర బైబిల్ సూచనల నుండి మరి దేవుడు ఏ రీతిగా మరి మన యొక్క విమోచకుడిగా ఉంటున్నాడో మరి ఈరోజు తెలుసుకుందామండి. మరి 3 ప్రాముఖ్యమైనటువంటి అంశములు ఇందులో భాగంగా తెలియజేయాలని చెప్పి ఆశిస్తున్నాను. ఒకటి, విమోచన యొక్క స్వభావము, ద నేచర్ ఆఫ్ గాడ్స్ రిడెంప్షన్. రెండవది, మరి ఇందులో భాగంగా తిరిగి రావాలన్నటువంటి పిలుపు, ద ఇన్విటేషన్ టు రిటర్న్. మరి మూడవదిగా ఈ యొక్క రిడెంప్షన్ అనేటటువంటిది క్రీస్తులో నెరవేర్పు, ఫుల్ఫిల్మెంట్ త్రూ క్రైస్ట్. మరి మొట్టమొదటిగా ఈ యొక్క విమోచన యొక్క స్వభావాన్ని చూసినట్లయితే, మరి దేవుని విమోచన ఆయన క్షమించడానికి ఇష్టపడటం ద్వారా వర్గీకరింపబడింది. ప్రియులారా, ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై హిజ్ కంప్లీట్ ఫర్గివ్నెస్. విమోచనలో మరి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మరి ఆయన సంపూర్ణంగా మనల్ని క్షమించటం. ప్రియులారా, తుడిచిపెట్టబడిన అతిక్రమముల ద్వారా మరి పాపాన్ని పూర్తిగా తొలగించడాన్ని సూచిస్తుంది. ఇది మరి ఆకాశంలో మేఘాలు ఎలా కరిగిపోయేలా చేస్తుందో దానితో మనము కంపేర్ చేయవచ్చు. అవర్ సిన్స్ ఆర్ రిమూవ్డ్ ఎంటైర్లీ. మేఘాలు మన దృష్టిని అస్పష్టం చేయగలవు, కానీ చివరకు అవి అదృష్టమైపోతాయి. అలాగే దేవుడు మన పాపాలను కూడా మన దృష్టి నుండి తొలగిస్తాడు. మరి యెషయా 43:25లో ఏమనుందంటే, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉంటున్నాం. ప్రియులారా, నో నీడ్ టు వరీ అబౌట్ అవర్ సిన్స్. మరి ఈ యొక్క క్షమాపణ చర్య కేవలం తాత్కాలిక పరిష్కారం కాదు. ఇది దేవుని ముందు అపరాధం లేకుండా నిలబడేటట్లుగా మరి చేసేటటువంటి లోతైనటువంటి పరివర్తన. ప్రియులారా, మరి రెండవదిగా మరి ఇందులో తిరిగి రావాలన్నటువంటి పిలుపు, ద ఇన్విటేషన్ టు రిటర్న్. మరి యెషయా 44:22లో ఇందాక చదువుకున్నటువంటి భాగంలో చివరి భాగంలో ఏమనుంది? నా యుద్ధకు మల్లు కొనుము, రిటర్న్ టు మీ. మరి ఇది కేవలం ఇజ్రాయేలీలకే కాదు, కానీ నేటికి కూడా మరి ఇది మనతో కూడా ప్రతిధ్వనిస్తుంది. ప్రియులారా, దేవుడు మనతో సంబంధాన్ని కోరుకుంటున్నాడు. మరియు ఆయన విమోచన కార్యము, ఆయన వద్దకు తిరిగి రావాలన్నటువంటి ఆహ్వానం. మనము పాపంలోనే చనిపోవటం ఆయనకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. మనం తిరిగి రావాలి అని చెప్పి మరి 1 పేతురు 2:25లో కూడా ఇదే తెలియజేస్తుంది. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఆయన విమోచన యొక్క సంపూర్ణతను అనుభవించడానికి ఈ తిరిగి రావటం చాలా అవసరం. ప్రియులారా, దిస్ రిటర్న్ ఈజ్ ఎసెన్షియల్ టు ఎక్స్పీరియన్స్ ద ఫుల్నెస్ ఆఫ్ హిస్ రిడెంప్షన్. ఆయన యొక్క ఆ విమోచనను సంపూర్ణంగా అనుభవించటం కోసం తిరిగి రావటం అనేటటువంటిది, తిరిగి ఆయన వద్దకు వెళ్ళటం అనేటటువంటిది చాలా అవసరం. ప్రియులారా, మరి ఇది ఈ యొక్క రిడెంప్షన్, ఈ యొక్క విమోచన, దేవుని విమోచన స్వభావం యొక్క అంతిమ వ్యక్తీకరణ యేసుక్రీస్తులో కనిపిస్తుంది. ప్రియులారా, ద అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ రిడెంప్షన్ ఈస్ ఫౌండ్ ఇన్ జీసస్ క్రైస్ట్.
మరి ఆయనను మరి ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు. యెషయా 53లో చూస్తే మన దోషాలను భరించే బాధలో ఉన్న సేవకుడి ప్రవచనాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. మరి పేతురు 1 పేతురు 2:24లో కూడా చూస్తే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. కాబట్టి చూడండి ప్రియులారా, క్రీస్తు యొక్క బలి ద్వారా మన యొక్క పాపాలు కప్పబడవు, అవి పూర్తిగా తుడిచివేయబడతాయి. ఇది సువార్త యొక్క శుభవార్త. ఆయనపై విశ్వాసం ద్వారా మన విమోచనకు ఎంతో సురక్షితం కలుగుతుంది ప్రియులారా. మరి అంతేకాకుండా క్రీస్తులో మరి నెరవేర్పు, మరి ఇరేజర్, ఇది చూస్తే ఒక మరి పిల్లవాడు కాగితంపై రాసినప్పుడు ఏదన్నా తప్పు జరిగినప్పుడు వెంటనే ఇరేజర్ చూసుకుంటాడు. మరి దానితోటి చెరిపేస్తాడు. ఇరేజర్ తప్పును కప్పిపుచ్చటమే కాదు, కానీ దాన్ని పూర్తిగా తొలగిస్తుంది. కాగితాన్ని శుభ్రంగా మరియు కొత్త ఆ, 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 కాగితంగా మళ్ళా సిద్ధం చేసుకోవటానికి, మరలా రాసుకోవటానికి అది ఉపయోగపడుతుంది. అలాగనే క్రీస్తు ద్వారా దేవుని విమోచన మన పాపాలకు అంతిమ ఇరేజర్గా పనిచేస్తుంది. మనం కొత్తగా ప్రారంభించటానికి క్రీస్తు ద్వారా మనకు నూతన శకనం, నూతన అధ్యాయము ప్రారంభమవుతుంది ప్రియులారా. మరి యెషయా 44:22లో దేవుని యొక్క వాగ్దానం మన పాపాలన్నింటినీ కూడా తుడిచివేయబడతాయని చెప్పి హామీ ఇస్తుంది. అలాగే 1 యోహాను 1:9లో కూడా మరి మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మరి ఈ యొక్క వాగ్దానం మన పరిపూర్ణతపై ఆధారపడి ఉండదు, కానీ దేవుని యొక్క విశ్వసనీయతపై ఆధారపడి ఉంటున్నది. మనం పశ్చాత్తాపంతో ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనల్ని క్షమించి శుద్ధి చేస్తాడు అన్నటువంటిది మనము నమ్ముకోవచ్చు ప్రియులారా. మరి ఈ రీతిగా విమోచకుడు, దేవుడు విమోచకుడుగా అనేక పనులు చేస్తాడు. మరి యేసు క్రీస్తు ద్వారా రక్షింపబడ్డారు. రిడీమ్డ్ బై క్రీస్తు రక్తం ద్వారా రక్షింపబడ్డారు. యు ఆర్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. మరి యొక్క విమోచకుడు చేసేటటువంటి పనులు అనేకమైనటువంటివి ఉన్నాయి. మరి యెహోవా గోయల్, యెహోవా విమోచకుడు క్రీస్తు యొక్క విలువైన రక్తం ద్వారా మీ మునుపటి వైఫల్యాల బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు ప్రియులారా. హీ డెలివర్స్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ప్రీవియస్ ఫెయిల్యూర్స్. మన యొక్క గత పాపములు, మిస్టేక్స్, వాటన్నిటి నుంచి కూడా విడుదల. మీరు బలవంతుని చేతి నుంచి విమోచింపబడతారు, ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ ద మైటీ. మరి అంతేకాకుండా అన్ని కష్టాల నుంచి కూడా విమోచింపబడతారు. అవుట్ ఆఫ్ ఆల్ యువర్ ట్రబుల్స్, కీర్తనలు 25:22లో ఆయన మీ ఆత్మను అగాధము నుంచి విమోచిస్తాడు. డెలివర్స్ యువర్ సోల్ ఫ్రమ్ ద పిట్, యోబు గ్రంథము 33:23లో ఆయన మీ జీవితాన్ని అణిచివేత, మోసం మరియు హింస నుండి విమోచించాడు. ఫ్రమ్ ద అప్రెషన్, ఫ్రమ్ ద ఫ్రాడ్ అండ్ ఫ్రమ్ ద వయలెన్స్ కూడా. మరి కీర్తనలు 72:14లో ఇది తెలియజేస్తుంది. మరి ఆయన మిమ్మల్ని శత్రువుల చేతిలో నుంచి కూడా విమోచిస్తున్నాడు. కీర్తనలు 107:2. మరి అలాగనే ఆయన మిమ్మల్ని మరణం నుండి విమోచిస్తాడు. ఈ డెలివర్స్, ఈ రిడీమ్స్ ఫ్రమ్ ద డెత్. హోషేయ 13:14. మనము కుమారులుగా దత్తత తీసుకునేలా యేసుక్రీస్తు మనలను శిక్ష నుంచి మరియు శాపం నుంచి విమోచించాడు. ఫ్రమ్ కాండమినేషన్ అండ్ ఫ్రమ్ కర్స్. గలతీయులు 3:13 మరి ఆయన మనలను దోషం నుంచి విమోచించాడు. చూడండి ఎన్ని విధాలుగా ఆయన విమోచిస్తున్నాడు. ఫ్రమ్ అవర్ ఇనిక్విటీ. మీ విమోచకుడు అయిన ప్రభు వచ్చాడు. ద లార్డ్ యువర్ రిడీమర్ హ్యాస్ కమ్. కాబట్టి ఈ రీతిగా ప్రియులారా, మరి దేవుడు మనల్ని ఎంతగా విమోచిస్తున్నాడు. మరి దేవుడు విమోచకుడు అన్నటువంటి సత్యాన్ని మనం స్వీకరిద్దాము. ఆయన మన అతిక్రమములను తుడిచివేసి తన యొద్దకు తిరిగి రావాలని చెప్పి ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు ప్రియులారా.
ఇంతే మరి ఎంతకాలం మనము ఈ రీతిగా ఉంటాం. తిరిగి రండి అని చెప్పి పిలుస్తున్నాడు ప్రియులారా. ఇకనైనా ఇప్పుడైనా సరే మన యొక్క పాపములు మనం ఒప్పుకొని మరి ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు. మరలా మనల్ని స్వీకరిస్తాడు, రక్షిస్తాడు, విమోచిస్తాడు. క్రీస్తు ద్వారా మనకు పూర్తి క్షమాపణ మరియు మన సృష్టికర్తతో పునరుద్ధరింపబడినటువంటి సంబంధం యొక్క హామీ లభిస్తుంది ప్రియులారా. మరలా దేవునితోటి సంబంధము, మరి ఆయనతో, మరి ఆయన మనకు పరలోకపు తండ్రిగా ఉంటున్నాడు. మనల్ని ఎంతగా ఆయనతో ఆనందించేటటువంటి భాగ్యం జరుగుతుంది. ఆ రీతిగా మరి మనము అందరం కూడా ఒకవేళ ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉన్నట్లయితే ఇదే మంచి తరుణము. క్రీస్తు ద్వారా క్రీస్తుని అంగీకరించండి. మరలా ఆ, మరి ఆ యొక్క విమోచన పొంది దేవుని కొరకు జీవించడానికి దేవుడు మనందరికి కూడా సహాయం చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి ప్రభువా, ఈరోజు మరి ఒక గొప్ప సత్యాన్ని, గొప్ప మీలో ఉన్నటువంటి లక్షణాన్ని తెలుసుకొని ఉంటున్నాము. మీరు గొప్ప విమోచకులు నాయన. గొప్ప తండ్రి, 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 మమ్మల్ని ఎన్ని విధాలుగా తండ్రి మమ్మల్ని విమోచిస్తారు మేము తెలుసుకొని ఉంటున్నాం ప్రభా. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎటువంటి ఆపదల్లో ఉంటున్నారు, ఇబ్బందుల్లో ఉంటున్నారు, అస్వస్థతల్లో ఉంటున్నారు, మరి దయగల ప్రభువా తండ్రి, తండ్రి, తండ్రి మీరే దర్శించి ప్రభు సంపూర్ణ విముక్తి, మరి సమూత విడుదల దయచేయమని రానటువంటి దినాల్లో మీ కొరకు బలమైనటువంటి యోధులుగా ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.